నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం కుట్రే. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవరపేట స్టేషన్ సమీపంలో గత ఏడాది అక్టోబర్ 11 రాత్రి మైసూర్ టు దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. 1800 మంది ప్రయాణికులపై ప్రభావం చూపిన ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలను చూస్తే ఒళ్ళు గగ్గుర్పుడ్చేలా ఉన్నా ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. ప్రమాదానికి కారణాలేంటి, లోకో పైలట్ వల్ల ప్రాణనష్టం ఎలా తప్పింది అనే విషయాలను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సదరన్ సర్కిల్ ఎంఎం చౌదరి తన నివేదికలో రైల్వే బోర్డుకు వివరించారు. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉంది. రైలు పట్టాల్లోని ఎల్హెచ్ స్విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్స్ ను దుండగులెవరో దురుద్దేశంతో తొలగించారు. రైల్వే పరికరాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ లో తప్పిదాలు లేవు. ప్రమాద సమయంలో భాగమతి ఎక్స్ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగీ మంటల్లో చిక్కుకుంది అని చౌదరి నివేదించారు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించండి. భాగమతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ జి సుబ్రమణి ప్రమాదాన్ని గుర్తించి సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ప్రాణనష్టం సంభవించలేదని చౌదరి స్పష్టతనిచ్చారు. గూడ్స్ బండిని ఢీకొట్టక ముందు అత్యవసర బ్రేకులు వేసి రైలు వేగాన్ని ఆయన నియంత్రించగలిగారని, అందుకే ప్రమాద తీవ్రత బాగా తగ్గిందని చౌదరి పేర్కొన్నారు. లోకో పైలట్ ప్రయత్నాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించాలన్నారు. ఈ విషయమై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ సుబ్రమణికి అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించింది.